లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్నారు సిటీ జనం. దీంతో సిటీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. ఇక మరోవైపు అదనపు బస్సులను కేటాయించామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఓటేసేందుకు ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 బస్సులను నడుపుతున్నామని తెలిపారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరంఘర్ ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు సజ్జనార్. ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు పబ్లిక్. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పయనమయ్యారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరంఘర్, మియాపూర్ ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున గ్రామాలకు కదిలారు. సిటీ నుంచి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లారని చెప్పారు ఆర్టీసీ అధికారులు. జనం పల్లెలకు వెళ్తుండటంతో అదనపు బస్సులు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. భువనగిరి వెళ్తాం ఓటేయడానికి. మార్నింగ్ నుంచి ఉన్నాం, చాలా క్రౌడ్ ఉండే. తర్వాత ఇప్పుడు ఒక బస్సు వచ్చింది, దీంట్లో వచ్చేసినాం డైరెక్ట్ జయదిర్గుట్ట నుంచి భువనగిరి. 2 hours అయింది. చాలా క్రౌడ్ ఉంది. ఎక్కుదాం అంటే అన్ని బస్సులలో క్రౌడే ఉంది. ఇప్పుడు ఈ బస్సులో కొంచెం ఖాళీ ఉంటే ఎక్కేసినాం. ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు నగరవాసులు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెచ్చారు ఆర్టీసీ అధికారులు. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దీంతో టీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను ఆన్లైన్ లోకి తీసుకొచ్చింది. ఓటు వేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడే చెప్పలేము, ఏ ప్రభుత్వాన్నైనా 1-2 సంవత్సరాలు చూసి చెప్పచ్చు. వచ్చిన 2-3 monthsకే చెప్పడము అంత తక్కువ ఎవరిని వేయద్దు. ఆల్రెడీ మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాము. మార్పు ఉండాలి. మార్పు ఉన్నప్పుడే, అపోజిషన్ గట్టిగా ఉన్నప్పుడే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా చేద్దామనే ఒక ఆలోచన ఉంటుంది. దీనివల్ల చాలా మంది ప్రజలు ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను. ఎవరు కాల్ చేయరు, అది మన హక్కు కాబట్టి మనం చేయాల్సిందే. అది మన ప్రథమ బాధ్యత కాబట్టి చేయాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో ఊరుబాట పట్టారు జనం. దీంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ఆరంఘర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారంగా ఛార్జీలను వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రయాణికులు. సిటీలోని బస్టాండ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి గ్రామాల బాట పట్టారు పబ్లిక్. సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ వెళ్లే బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి. మంది ఓటర్స్ వాళ్ళ సొంతూర్లకు పోవడం జరుగుతున్నది. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకు లక్కీలీ ఈసారి ఏంటంటే స్టాగరింగ్ వచ్చింది. ఇంతకుముందు ఎలక్షన్ రోజు ముందు అంతా మొత్తం ఒక జాతర లాగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ సాటర్డే, సండే రావడం వల్ల కొద్దిగా స్టాగరింగ్ ఉంది. అయినా కూడాను మన దగ్గర బాగా ట్రాఫిక్ ఉంది. మన ఈ బస్సులే కాకుండా అంటే ఇక్కడ జేబీఎస్లో నార్మల్లీ యూజువల్లీ 1428 బస్సెస్ ఆపరేట్ అవుతాయండి, షెడ్యూల్ బస్సెస్. దాంట్లో ఒక్కటి కూడా క్యాన్సిల్ కాకుండా ఇవి అడిషనల్ అన్నమాట. రేపు లోక్సభ ఎన్నికలుండడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు జనం. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల కోసం అదనపు బస్సులను, రైళ్లను నడుపుతున్నారు అధికారులు.